మెల్లగా రాజశేఖర రెడ్డి వచ్చి నాకు ఏం మారిందంటే 78లో రాజశేఖర రెడ్డి ఫస్ట్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం, 70s కంతా రాజశేఖర రెడ్డి రంగంలో దిగాడు. ఆయన మెడిసిన్ చేసి ఇక్కడికి వచ్చాడు. సో ఆయన వచ్చి నాకు ఏమైందంటే వీళ్ళిద్దరిది ట్రెంచ్ మెథడ్ అంటారు. ఏనుగుని పట్టుకోవడంలో, అంటే ఏనుగు అడవిలో పట్టుకోవడానికి ఒక గుంత దవ్వి అక్కడ పైన ఆకులు అవి వేస్తారు, ఏనుగులను తరుముతారు, ఒక ఏనుగు పడుతుంది. పడినప్పుడు మీరు నేను అనుకోండి, మీరేం చేస్తారు అంటే దాన్ని పోయి అంకుశంతో పొడుస్తారు. నేనే అది కోపం వచ్చి అరుస్తుంటుంది, నేను వెళ్ళి చెరుకు పెడతా. అప్పుడు ఏమవుతుంది, ఏనుగు నన్ను ఫ్రెండ్ గాను మిమ్మల్ని ఎనిమి గాను ట్రీట్ చేస్తుంది. మన ఇద్దరం ఒకటే, కానీ ఏనుగు నమ్ముతుంది మిమ్మల్ని ఎనిమిగా నమ్ముతుంది, నన్ను ఫ్రెండ్ గా నమ్ముతుంది. వీళ్ళిద్దరు అదే స్ట్రాటజీ. రాజారెడ్డి ఏమో అంకుశంతో పొడిచేవాడు జనాల్ని, రాజశేఖర రెడ్డి ఏమో చెరుకు పెట్టేవాడు. సో వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే గ్రామాల్లో బలవంతపు రాజీ అనే ఒక టెక్నిక్ ని రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టాడు. ప్రతి గ్రామంలో 2 గ్రూపులు ఉంటాయి. ఆ 2 గ్రూపుల్ని రాజీ చేసి తన కంట్రోల్లో పెట్టుకోవడం అనే టాక్టిక్స్ ని రాజారెడ్డి ఫాలో అయ్యి వాళ్ళ దగ్గర అగ్రిమెంట్లు తీసుకునేవాడు. ఈ అగ్రిమెంట్ ఎవరన్నా ఉల్లంఘిస్తే వాళ్ళ ఆస్తుల్ని రాజశేఖర రెడ్డి స్వాధీనం చేసుకునేవాడు. ఇదంతా కూడా రీసెర్చ్ చేసి ఎపిసెల్స్ వాళ్ళు రాసిన పుస్తకం. అది balagopal.org సైట్ లో కూడా ఎవరైనా చదవచ్చు. సో ఎప్పుడైతే వీళ్ళు, అంటే నాకు బుక్కే కాకుండా నేను బాలగోపాల్తో కూడా అప్పుడు మాట్లాడాను. అక్కడ జయశ్రీ అని పౌరకుల సంఘం లీడర్ ఉండేది, ఆమెకు కూడా నాకు బాగా తెలుసు. సో నేను కడప వాళ్ళతో చాలాసార్లు మాట్లాడిన చరిత్ర చాలా ఉంది నిజానికి చెప్పాలంటే, కానీ మనకు అంతా లేదు. సో ఇదొక యాంగిల్. రెండోది ఏంటంటే ఎరుకుల వాళ్ళు అక్కడ చాలా డైనమిక్ గా అగ్రెసివ్ ఉంటారు. ఎప్పుడైతే ఓసన్ చంపాడో ఎరుకుల వాళ్ళందరూ ఇతనికి సరెండర్ అయిపోయాడు. దాంతో పాటు ఈయన ఒకసారి రాజారెడ్డి ఎరుకుల గూడెం మీదకి అటాక్ చేసి డైనమైట్లు బాంబులతో ఒక 100 ఇళ్ళు పేల్చేశాడు. దాంతో మొత్తం ఎప్పుడైతే ఈ ఓసనని చంపడం, ఈ ఎరుకల ఫ్యామిలీ మీద డైనమైట్లు వేసి పేల్చేయడం, ఈ 2 సంఘటనలతో రాజారెడ్డి పవర్ అనేది ఎస్టాబ్లిష్ అయినాక రాజశేఖర రెడ్డి వచ్చి దీన్ని ఇతర పక్కన అంతా కూడా జమ్మలమడుగులో మన గుండ్లకుంట శివారెడ్డి కానీ, పొద్దుటూరులో రమణారెడ్డి, ఇలా కొన్ని పక్కద వాటిలేమో వీళ్ళే ఫ్యాక్షన్ ప్రోత్సహించారు. రమణారెడ్డికి యాంత్రిగా ఆయన పేరు ఏదో మర్చిపోయాను, ఆయన్ని ముందుకు తీసుకొచ్చారు. తర్వాత ప్రతి చోట వీళ్ళకి యాంటీగా ఉన్న వాళ్ళకి ఇంకొకరిని ముందుకు తీసుకొచ్చి నిలబెట్టడం. వరదరాజు రెడ్డి, రమణారెడ్డికి యాంటీగా వరదరాజు రెడ్డిని తీసుకొచ్చారు. అట్లాగా చెంగల్రాయుడు అని ఒక ఆయన తీసుకొచ్చారు, ఆయన మళ్ళీ ఈయనకి యాంటీ అయ్యారు. అలాగా ప్రతి దాంట్లో వీళ్ళు ఫ్యాక్షన్ చేసి పులివెందుల నియోజకవర్గంలో మాత్రం ఫ్యాక్షన్ లేకుండా చూసుకోవడం అనేది రాజశేఖర రెడ్డి టాక్టిక్స్ అన్నమాట. అంటే 2 గ్రూపులు తన కంట్రోల్లో ఉండాలి. 2 గ్రూప్ అలా 50 పంచాయతీల్లో తిరుగులేని రాజీ చేపించి ఏకగ్రీవంగా 50 పంచాయతీలు ఫస్ట్ టైము గెలిపించాడు రాజశేఖర రెడ్డి. అలాగా రాజశేఖర రెడ్డి 80s నుంచి ఈ రాజీ అనే ఒక మెథడ్ ని చేశారు. వీళ్ళకి ఏంటంటే డబ్బులు విపరీతంగా గనుల నుంచి డబ్బులు వస్తున్నాయి. ఆ తర్వాత గనులు గవర్నమెంట్ తీసుకున్నా కూడా దాని నుంచి మళ్ళీ వీళ్ళు సబ్ లీజుకి తీసుకొని కూడా వీళ్ళు లీజును పక్కన పెట్టేసి కూడా ఇష్టం వచ్చినట్టు గనుల్ని దోచుకోవడం, వీళ్ళ మీద కేసులు అవన్నీ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే మట్కా, తర్వాత దొంగసారా, దొంగతనాలు వీళ్ళే చేయించడం, ఇవి ఫస్ట్ చేశారండి. దాని తర్వాత ముగ్గురాళ్ళు వచ్చాయి. ముగ్గురాళ్ళ బైరెట్టిస్, ముగ్గురాళ్ళు ఇవి వచ్చాయి. ఇవి వచ్చిన తర్వాత డబ్బులు వచ్చాయి. దాని తర్వాత 80s తర్వాత సారా కాంట్రాక్టులు వచ్చాయి. ఫస్ట్ ఏంటంటే ఈ వీళ్ళతో దొంగతనాలు చేయించి చెరుకుల వాళ్ళతో, దాని తర్వాత దాంట్లో వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో. దాంతో దొంగతనాలు ఆపేసి దొంగ సారాగా ఇప్పించడం కూడా రాజశేఖర రెడ్డి చేశారు. అలాగా వీళ్ళు అబ్సల్యూట్ వీళ్ళ కంట్రోల్ పెట్టుకున్నారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చినాక పులివెందుల్ని డెవలప్మెంట్ కూడా చేశాడు. ఓన్లీ భయంతోనే కంట్రోల్ చేయకుండా డెవలప్మెంట్ అనేది కూడా మనకి పులివెందుల కదిరి రోడ్డు చూస్తే ఎవరైనా వెళ్ళుంటారు, నేను చాలాసార్లు వెళ్ళాను. అది నేషనల్ హైవేకి తీసిపోదాం, వాళ్ళకి నేషనల్ హైవే కంటే కూడా బెటర్ గా ఉంటుంది, అంత బాగా ఉంటది అన్నమాట. అట్లా జేఎన్టీయూని డెవలప్ చేయడం, త్రిబుల్ ఐటీ వచ్చింది, ఫుడ్ టెక్నాలజీ వచ్చింది, మెడికల్ కాలేజ్ వచ్చింది, నర్సింగ్ కాలేజ్ వచ్చింది, ఆదిత్య బిర్లా గార్మెంట్ వచ్చింది, యురేనియం ఫ్యాక్టరీ వచ్చింది, స్పిన్నింగ్ మిల్ వచ్చింది, లింగాల కెనాల్ వచ్చింది, మంచి రోడ్స్ పడ్డాయి. ఈ డెవలప్మెంట్ కూడా చేశాడు. అంటే భయము, అభివృద్ధి అన్న 2 మార్గాల ద్వారా వీళ్ళ ఫ్యామిలీ 1978 నుంచి రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి,
పురుషోత్తం రెడ్డి, విజయమ్మ, జగన్ అండి. వీళ్ళే గెలుస్తూ వచ్చారు. 55లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. మొత్తం 7 మండలాలు ఉంటాయి. సింహాద్రిపురం, లింగాల, తాండూరు, పులివెందుల, వేముల, వేంపల్లి, చక్రాయపేట. ఈ 7 మండలాల్లో ఈ నియోజకవర్గంలో ఈ ఫ్యామిలీనే ఇప్పటి వరకు ఆధిపత్యం అయితే చలాయించింది. ఈ ఆధిపత్యం చలాయించడం వెనక నేను చెప్పిన ఈ చరిత్ర, రాజారెడ్డి రాజశేఖర రెడ్డి చరిత్ర ఉంది. 100 మందిని చంపారు వీళ్ళు. ఊరికేం రాలేదు. చాలా హత్యలు జరిగాయి. అంటే కంట్రోల్ రావడానికి అనేక మందిని చంపి భయభ్రాంతం చేస్తేనే అయ్యింది. అందుకనే ఆ ఫ్యాక్షన్ లో భాగంగానే రాజారెడ్డిని కూడా వాళ్ళు చంపారు. సో ఇలాగా వైలెన్స్, భయము జనాల్లో పెట్టి ఒక బలవంతమైన పీస్ అంటారు కదా, ఫోర్స్డ్ పీస్ అంటారు. అంటే ఆర్గానిక్ పీస్ కాదు, నేచురల్ గా వచ్చిన శాంతి కాదు. ఒక ఫోర్స్డ్ పీస్ ని రాజశేఖర రెడ్డి ఎస్టాబ్లిష్ చేసి తన కంట్రోల్లో పెట్టుకోవడం అనేది చేశాడు. సో అలాగా పులివెందుల నియోజకవర్గం చరిత్ర అంటే రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి, జగన్ కూడా 94లో ఫస్ట్ టైం ఒక పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేసి, అప్పట్లో అతను సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ 1994 జూలైలో ప్రకాష్ బాబుని ఎస్ఐ ఎవరిను వేలోడిని అరెస్ట్ చేస్తే ఆ కుర్రాడిని విడిపించడం కోసం షర్ట్ పట్టుకుని కొట్టి అతను చివరికి లాకప్ లో దూరి తలుపేసుకుని వేసుకున్నాడని కూడా అంటారనమాట. అది జగన్ ఫస్ట్ బయటికి రావడం 94లో. జగన్ రౌడీజం ఫస్ట్ బయటపడడం. అలాగా ఈ ఫ్యామిలీ పులివెందుల్ని కంప్లీట్ గా తన గిరుపులో పెట్టుకునింది. ఫస్ట్ టైము దాన్ని వీళ్ళు కూడా అదే పద్ధతిలో, వీళ్ళు వచ్చి వీళ్ళు స్టేట్ మెకానిజం ఉపయోగించి పక్కనున్న చోట్ల జమ్మలమడుగు కానీ లేకపోతే కమలాపురం, అనంతపురం నుంచి రౌడీలు తీసుకొచ్చి వీళ్ళు ఎన్నికల్ని, ఇది కూడా ఏమి డెమోక్రాటిక్ గా జరగల. తెలుగుదేశం వాళ్ళు చేసింది కూడా ఆ ఫోర్స్ ని వీళ్ళ ఫోర్స్ తో ఎదుర్కొన్నారని మనం చెప్పొచ్చు.